దోషి, నిందితుడు ఈ రెండు పదాల మధ్య ఊగిసలాడిపోతున్న మన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొంతమంది తమకి గతి పట్టించిన ఆ పంచకట్టు పెద్దాయన గురించి తమ తమ మనసుల్లో ఎంతగా తిట్టిపోసుకుంటున్నారో. 2004-9 సంవత్సరాల మధ్యకాలంలో సంతకాల ఉద్యమంలో పాల్గొని తమ పరిశీలనకై వచ్చిన ఫైళ్లను ఆగమేఘాల స్పీడ్తో పోనిచ్చిన పాపానికి ఇవాళ తమకి గతి పట్టిందనేది వీళ్ల మనోవేదన. సిబిఐకి కొంతమందే ఎందుకు చిక్కుతున్నారు, ఇంకొంతమంది ఎలా తప్పించుకుంటున్నారు? ఈ అరెస్టులు, అభియోగ పత్రాల్లో అక్యూజ్డ్గా పేర్లు నమోదైపోయిన వాళ్ళు మాత్రమే పాపాత్ములా? ఈ నేర చరిత్రలో అసలైన వాళ్ళు బయటున్నారా, లోపలున్నారా? వాళ్ళ పేర్లేంటి? వైఎస్ బందుకోటిలో మేళ్లు మేసిన వాళ్లను వదిలేసి ఆయనకు తందాన అన్న వాళ్ళ పీకలు నొక్కేయడంలో అసలు న్యాయం ఉందా అన్న సానుభూతిపూర్వకమైన ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమేనన్న సూత్ర ప్రాతిపదికన అలనాట ఫైళ్ల మీద సంతకాలు పెట్టిన వాళ్లంతా ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్లేనన్నది ఒక థియరీ అయితే, బిజినెస్ రూల్స్ను కూడా తప్పుపట్టి వాటి ఆధారంగా అభియోగ పత్రాలనబడే ఛార్జ్ షీట్లను దాఖలు చేయడం ఏంటంటూ సదరు నేరారోపణలకు గురైన మంత్రులు వాపోతున్నారు. నేరం జరిగిందని ఒప్పుకుంటారు, కానీ నేరం చేసిన వాళ్ళు ఎవరంటే మాత్రం కనీసం ఫలానా వాళ్లంటూ ధైర్యంగా చెప్పే సాహసం చేయలేని రాజకీయ బలహీనత వాళ్లది. కాంగ్రెస్ దయనీయ స్థితిని చూసి జాలిపడిపోవాలో, సిగ్గుమాలిన పరిస్థితికి ఈసడించుకోవాలో మాత్రం మనకు తెలియడం లేదు. అందరూ తాము అమాయకులమని అంటారు. అధికారులైతే రూల్ బుక్ ప్రకారం నడుచుకున్నామంటూ తమకు తాము క్లీన్ చిట్ ఇచ్చేసుకుంటారు. మంత్రులు రూల్ బుక్ థియరీలు చెప్తారు. ఇక పార్టీ యంత్రాంగాలు నిర్వహించే బొత్స లాంటి వాళ్ళైతే మంత్రివర్గంలో అప్పుడు తాము తీసుకున్న నిర్ణయాలకు తాము బాధ్యులమేనని ఒప్పుకుంటూనే తమ వెనక పెరట్లో జరిగిన తతంగాలకు మాత్రం మేమెలా స్పందించాలంటూ ఎదురు ప్రశ్నిస్తారు. ఎవరికి వాళ్ళు అందరూ మాటల మాంత్రికులే. కర్ర విరక్కూడదు, పాము చావకూడదన్న వ్యూహం ప్రకారమే మాటల్ని అలా అలా దొర్లించుకుంటూ నెట్టుకొస్తున్న వాళ్లే. కానీ వీళ్ళంతా తేలుకుట్టిన దొంగలేనన్న సంగతి అటు సిబిఐకి, ఇటు మీకు మాకు అందరికీ తెలుసు. ఏదైనా సరే కేబినెట్ ద్వారా ఏ అంశమైనా సరే నిర్ధారించి మనం ఒక సంస్థ కానీ, భూమిని కానీ, లేకపోతే సంస్థ ప్రయోజనాల కోసం వాటికి ప్రభుత్వం ఏదైనా చేస్తే అది అంటే క్యాబినెట్టే దాని బాధ్యత వహించవలసి ఉంటుంది అనే విషయాన్ని ఆ రోజు చెప్పారు. అయితే దానివల్ల తెర వెనుక ఏమైనా లావాదేవీలు జరిగితే ఆ లావాదేవీలకి క్యాబినెట్కి సంబంధం లేదు. అలీబాబా అరడజను మంత్రుల కథను మలుపు తిప్పేసిన 26 జీవోల మీద మా వైఖరి ఇది అంటూ ఏదీ చెప్పుకోలేని దీనావస్థలో కిరణ్ సర్కార్ ఏడాదిన్నర కాలాన్ని నెట్టుకొచ్చేసింది. సదరు జీవో కాగితాలు సక్రమమా లేక అక్రమమా అన్న క్లారిటీ వాటిని జారీ చేసిన మహారాజులకే తెలియకపోవడం అంటే కళ్ళు లేని మన కబోది క్యాబినెట్ను ఏమనాలో తెలీదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులే అసెంబ్లీలో తానొవ్వక మేళ్ల మహారాజును నొప్పించకన్న రీతిలో గంటల కొద్దీ ప్రసంగించేస్తారు. తమ చెట్టుకే పుట్టిన పిల్ల కాంగ్రెస్ను వచ్చి రాని అర్ధనా తెలుగులో తిట్టిపోస్తూనే వాళ్ళు పూజించుకుంటున్న దేవుడి మీద మాత్రం ఈగ వాళ్ళనివ్వకుండా చూసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. పాపం ఈ కిరణ్ సార్కి ఎంత కష్టమో. ఎప్పటెప్పటి పాపాలో ఇప్పటికిప్పుడు పండిపోతుంటే ఇవాళ కోర్టులు, కేసుల చుట్టూనే రాష్ట్రం గిరగిరా తిరిగేస్తోంది. సీజనల్గా సిబిఐ జారీ చేసే ఛార్జ్షీట్లు, వాటితో బిగుసుకుంటున్న ఉచ్చులు ఇవే మన కేబినెట్ లోపల చర్చనీయాంశాలుగా మారిపోతున్నాయి. ఏ మంత్రిని ఎలా కాపాడుకోవాలి, ఏ అధికారిని ఎలా మేనేజ్ చేయాలన్నదే సీఎం క్యాంప్ ఆఫీసులో కనిపిస్తున్న కార్యాచరణ. ఇవాళ ఇలా రాష్ట్రంలో పాలన పడకేయడానికి పొలిటికల్ రెక్టర్ స్కేళ్లను నాట్యమాడిస్తున్న ఇన్నేసి ప్రకంపనాలకు ఒరిజినల్ గరిబినాభి ఆ రాజన్న, ఆయన తనయుడేనని తెలిసినా చంచల్గూడ జైలు దగ్గర క్యూ లైన్లు మాత్రం తగ్గింది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక నిండుగా ఉన్న దొంగల బండితో పోలుస్తూ మిగతా పక్షాల వాళ్ళు ఎద్దేవా చేస్తున్నా
అక్కడ కించిత్తైనా జంకు బొంకు కనిపించదు. 1,00,000 కోట్ల కవర్ స్టోరీకి తాము కొలుచుకుంటున్న దేవదేవుడికి సంబంధం ఉందా లేదా అన్న క్లారిటీ అక్కడ కూడా దొరికి చావదు. రాజశేఖర్ గారు రోజు పేద ప్రజల కోసం, రైతుల కోసం ఎన్నో కష్టాలు చేసి, పాదయాత్రలు చేసి ఈరోజు గవర్నమెంట్ని తీసుకొచ్చారు. ఈరోజు ఈ గవర్నమెంట్ ప్రజా వ్యతిరేక పనులు చేయడం వల్ల నాకు ఇష్టం లేకుండా ఉంది కాబట్టి మేము నా విశ్వాసానికి కూడా వ్యతిరేకంగా అనుకూలంగా ఓటేసాము. మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు రాజశేఖర్ గారి ఆశయాల కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎప్పుడు కృషి చేస్తాము. ఒక విజయం గారి ఆధ్వర్యంలో కానీ, షర్మిల ఆధ్వర్యం కానీ మేమందరం ఆమె వెంటే ఉండేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడం కోసం కృషి చేస్తాము. ఆ పార్టీ అధినేత కూడా సబ్జెక్ట్లో 4 ఆకులు ఎక్కువే చదివేశారు. మా నాయన సీట్లో కూర్చున్నప్పుడు నేను ఒక్కసారైనా సెక్రటేరియట్లో కనిపించానా అన్న అదే మాట మీద మళ్ళీ నిలబడతారు. తన నిజాయితీని ఆ విధంగా ప్రకటించేసుకుంటారు కూడా. అప్పుడోసారి నాంపల్లి సిబిఐ ఆఫీసు లోపల జరిగిన ఇంటరాగేషన్కు అటెండ్ అయి బయటకు వచ్చినప్పుడు సిబిఐ అసలు మిమ్మల్ని ఏమడిగిందన్న మీడియా వాళ్ళ అమాయకపు ప్రశ్నకు ఆచితూచి ఆయన ఇచ్చిన సమాధానంతో మన మైండ్లు బ్లాంక్ అయిపోయాయి. చంద్రబాబుని ఎందుకు విచారించరు అంటూ సిబిఐకే ప్రశ్నావళిని సంధించారంటూ జగన్ ఆ రోజు అలా తప్పించుకుని ధన్యుడైపోయాడు. ఈ జీవో కాపీ నేను సిబిఐకి ఇవ్వడం జరిగింది. సిబిఐకి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఓబులాపురం మైనింగ్ కు 2002లో తాను మైనింగ్ లీజ్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఇచ్చిన ఈ జీవోను ఆధారంగా చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఓబులాపురం మైనింగ్ కంపెనీకి తాను సహాయం చేశాడు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలా అని చెప్పి అడగడం కూడా జరిగింది. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా అంటూ గడసరిగా అడిగే ఈ రాజకీయ పోళ్లు చివరకు నిజమూ చెప్పకుండా, అలాగని అబద్ధమూ చెప్పకుండా తప్పించుకుపోతారు. అసలు మింగేసి ఇలా కొసరు మాత్రం వడ్డిస్తారు. కడుపు మంట తట్టుకోలేక కడుపు చించుకునే గొంతుకలు అక్కడక్కడా వినిపించినా వాళ్ళ ఛాయిస్కి కావలసినంత బేస్ ఉండదు. మీ పార్టీ ప్రయోజనాల కోసం మా అన్నను బలిపెట్టారంటూ మినిస్టర్ మోపిదేవి బ్రదర్ ఆ మధ్యన ఓ నిష్ఠూరాన్ని వాంతి చేసుకున్నారు. అయినా దానికి పరిగణించదగ్గ సత్తా లేకపోయింది. విన్నవాళ్లంతా ఔరా అనుకున్నారు, అంతే. మా అన్నగారిని మీరంతా కూడా వెళ్ళి అడుగుతారా అడగరా చెప్పండి. తీసుకొస్తారా ఇస్తారా అడుగుతాడండి చెప్పండి. మాకు అడిగా రాకుండా అన్నగారిని అందరూ తీసుకొస్తారా రారా? జగన్ కోసం మా అన్నగారిని లోపల పనిచేయండి. జగన్ పెట్టుకోండి. అనేక కేసులు ఉన్నాయి, అనేక విధాలు ఉన్నాయి. గాలి చేసినప్పుడు ఏ కేసు అనుభవించింది? ఈరోజు రాజన్నకు రాంబంటుగా పేరున్న సూర్యుడు వాంగ్మూలమే బేఖాతరైపోయిందంటూ నిన్నొక కోర్టు అక్షింతలేసింది. ఇటువంటి పక్క వాయిద్యాల సౌండ్లలా ఉంచితే అసలు సిసలు పాత్రధారుల్లో ఒక్కళ్ళైనా నోరు విప్పని విచిత్రమైన నేపథ్యాలు సిబిఐ అధికారుల్ని పిచ్చి పట్టించేస్తున్నాయా? ఫస్ట్ హాఫ్లో అత్యంత వేగంగా కదిలిన సిబిఐ స్క్రీన్ ప్లే ఆ తర్వాత జోరు తగ్గిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఒక ఛార్జ్ షీటు సమర్పించుకుంటే దానికి 1000 రంధ్రాల్ని వెతికి పట్టేస్తున్న ఇవాల్టి మీడియా పోకడలు సిబిఐని అశక్తురాలుగా మార్చేస్తుందన్న వాదనలు లేకపోలేదు. ఆర్థిక నేర చరిత్రలో క్విడ్ ప్రోకో అనబడే ఒక సరికొత్త ఎక్స్పెరిమెంట్ ఈ కేసులోనే ఆవిష్కరింపబడింది. సాక్షాత్తు సిబిఐ డైరెక్టరే ఆ మధ్యనోసారి హైదరాబాద్ వచ్చినప్పుడు దీన్ని అత్యంత సంక్లిష్టమైన కేసుగా ప్రకటించారు. ఇటువంటి పరిణామాలన్నీ జగన్ అక్రమాస్తుల కేసు మార్గాన్ని నిర్దేశించినా అందులో అతిశయోక్తి లేకపోవచ్చు. టేక్ ఓవర్ చేసిన కేసుల్లో 60% దాకా చివరకు మడత పెట్టేసిన హిస్టరీ ఈ సిబిఐ సంస్థదేనన్న ఫ్లాష్ బ్యాక్ జగన్ ఆస్తుల కేసు క్లైమాక్స్ మీద అనుమానాల్ని పుట్టిస్తోంది.